హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న క్షణాలు రానే వచ్చాయి. తిరుపతికి మా ప్రయాణం కొనసాగుతుంది. మీకు కూడా మాతో ప్రయాణం చేయాలని ఉందా? మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని చివరి వరకు చూడండి. మీకు కావాల్సినంత ఆనందాన్ని, ఆతిథ్యాన్ని మా వీడియోలో చూపిస్తాం. మీకు పచ్చని పల్లెలు, కొండల మధ్యగా సాగిన మార్గం మనసుని ప్రశాంతంగా మార్చేసింది. కిటికీ దగ్గర కూర్చొని ప్రకృతి అందాలు తిరిగించడం నిజంగా స్వర్గానుభూతిగా. మిత్రులతో నవ్విన కబుర్లు, ఆటలు, రైల్లో మిత్రులతో కలిసి పాడిన పాటలు, పంచుకున్న టిఫిన్లు, హాస్యంతో కూడిన సంభాషణలు ఈ ప్రయాణాన్ని మర్చిపోలేనిగా మార్చాయి. లోంచి చూస్తున్న ప్రకృతి వాస్తవానికి అది భూమి కాదు, స్వామివారి పాదాలు తాకిన భక్తి. చెట్ల పచ్చదనం, గాలి, కొండ ఇవన్నీ ఒక్కసారిగా ఒక దేవత మాయం కలల ప్రపంచంగా మారిపోయింది. అక్కడే నేను ఉండటం కాదు, ఆయనే నన్ను చూడమంటున్న దారిలో నడిపిస్తున్నాడు. కిటికీ ఓపెన్ కానీ నా మనసు తెరిచింది. గోపుర దర్శనానికి కాదు, గొప్ప భక్తికి. రైలు కాదు కదా ఇది, శ్రద్ధ అనే పట్టాలపై పయనించే నా ఆత్మపదం. అలిపిరి అడుగులు ఆధ్యాత్మిక తలుపు తెరిచిన క్షణం, అలిపిరి గోపురం ముందు నిలిచిన క్షణం ఒక పవిత్రతో నిండిన భావన కలిగించింది. అక్కడి నుంచి ప్రారంభమైన ప్రతి అడుగు స్వామి వైపు వేసిన ఓ పాదయాత్రగా అనిపించింది. అలిపిరి మెట్లు భక్తి చందర్లు. మేము ఎక్కిన ప్రతి మెట్టు స్వామి నామస్మరణతో మధురంగా మారింది. కొందరు మిత్రులు రంగవల్లులు, నామాలు, చందర్లు వేసిన సమయంలో భక్తి మనసుకు ముద్దగొట్టింది. శరీరం అలిసిన మనసు ఉల్లాసంగా 3500 మెట్లు శరీరాన్ని శ్రమ పెట్టినట్టుగా మనసు భక్తితో నిన్న ఉత్సాహంగా ముందుకు నడిపించింది. కుడికి బంధం, మిత్రులకు మధ్య బంధం, ఒకరిని ఒకరు ఆదరించడం, నీళ్లు పంచుకోవడం, ధైర్యం చెప్పడం. ప్రయాణంలో ఉన్న మనసంతా మానవతా విలువలు మరింత మమ్మల్ని దగ్గర చేశాయి. తిరుమల పర్వత దృశ్యాలు కన్నులకు పండుగగా. చివరి మెట్లు ఎక్కినప్పుడు తిరుమల పర్వతం దర్శనం కలిగిన ఆ క్షణం హృదయాన్ని ఆనందంతో నింపింది. స్వామివారి దర్శనం క్షణాలలో జీవితం ధన్యం. అలిపిరి మెట్లకు ఆరంభం కలిగిన క్షణం నా పాదాలు అడిగేస్తే ఆఖరి మెట్టు ఎక్కిన క్షణానికి నా హృదయం క్షమాయాచగా వాలిపోయింది. 3 వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగిన ఆ క్షణం కన్నులు పూర్తిగా తృప్తి పొందాయి. స్వామివారి కాంతియానం తేజం చూస్తూ కళ్ళు కూడా కుంగిపోయాయి. అది కేవలం దర్శనం కాదు, అది జీవితానికే అర్థాన్నిచ్చే ముహూర్తం. తిరుపతిలో వేగమాంబ ప్రసాదం పరమాన్నపు పరవశం. అది అన్నమే కాదు, అది అమ్మ చేతి ఆశీర్వాదం. అది భోజనమే కాదు, అది భక్తి బలిగా సమర్పించిన పరమప్రసాదం. అది తీగల మీద పోసిన చారు కాదు, స్వామివారి అనుగ్రహంలాగా మనసుని నిండిపోయే తీరం. తిరుపతిలోని శ్రీవారి కేంద్రం వద్ద ఉదయం నుంచే భక్తులు పరంపర నిమిషాల తరబడి నిల్చున్న తర్వాత ఎదురుగా నీలంగా మెరిసే ఒక తాటకం లాంటి ప్లేటు మీద అన్నప్రసాదం వడ్డించడం. కానీ అది భోజన పదార్థం కాదు, అది వేగమాంబ తల్లి ప్రేమగా వడ్డించిన పరమాన్నం. ఎంత ప్రైజ్? కోనేరులో చల్లని నీళ్లతో చివరి ముద్దే వేసిన వేళ శరీరమే కాదు, మనసు కూడా శుద్ధమవుతుంది. తిరుపతికి వచ్చిన స్వామిని దర్శించడమే కాదు, కోనేరులో మునిగి మన హృదయాన్ని శ్రీవారి చెంత సమర్పించడమే పూర్తి యాత్ర. అంతేకాదు, తిరిగి వెళ్ళే ప్రతి అడుగు భక్తితో తడిసిన నడకగా మారుతుంది. తిరుపతి అనేది ఒక గమ్యం కాదు, అది భక్తితో ప్రారంభమయ్యే ఆత్మయాత్ర. అలిపిరి మెట్లపై వేసిన ప్రతి అడుగు స్వామివారి వైపే ప్రయాణం. దర్శన క్షణంలో నిలిచిన శ్వాస కోనేరులో చల్లని నీటిలో మనసును స్వచ్ఛం చేస్తుంది. ఆయన నామస్మరణతో చలమల స్వర్వం నిష్టిలో నడిచే ప్రతి హృదయం దేవాలయమే. తిరుపతికి వెళ్ళొచ్చు, కానీ తిరిగి రావడం కాదు. మన భాగవత ప్రియ